హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. అంగన్వాడీ కేంద్రం నుంచి అనేది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్ర వాళ్ళకి గుడ్ న్యూస్ అనేది కూడా చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా ఈ వీడియో అనేది చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ అంతా నోటిఫికేషన్ కి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా కానీ అఫీషియల్ గా అయితే మొత్తం సైట్ లో అయితే ఓపెన్ అయితే చేయరు. ఇది జిల్లాల వారిగా, డిస్టిక్ వైజ్ గా, మండలాల వైజ్ గా అనేది నోటిఫికేషన్ ఒక్కొక్క దగ్గర అనేది కూడా రిలీజ్ అయితే చేసుకుంటా వస్తుంటారు. అసలు మా మండలంలో అంగన్వాడీ జాబ్ ఉందా లేదా, మా డిస్టిక్ లో అంగన్వాడీ జాబ్స్ పెడుతున్నారా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలనేసి చాలా మందికి చాలా కంగారే ఉంది. కేంద్రంలో మీ డిస్టిక్ లో, మీ మండలంలో కొన్ని ప్రదేశాల దగ్గర పెడుతున్నారు, అయిపోతుండడం అయితే జరుగుతుంది. ఇది ఏ విధంగా మీకు తెలవాలంటే ఇప్పుడు ఖచ్చితంగా అయితే మీరు ఈ వీడియోని అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీ డిస్టిక్ వైజ్ రిలీజ్ కాగానే నేనైతే సపరేట్గా మీకు అయితే పర్సనల్గా మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది కూడా అక్కడి నుంచి అనేది నేను డీటెయిల్స్ అనేది వివరాలు అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్ అనేది కూడా రిలీజ్ అయింది. ఈ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా నింపాలి, ఏమేమి అర్హతలు ఉంటాయి అనేసి కూడా ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది కూడా చూడొచ్చు. మినీ అంగన్వాడీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు అనేది 10వ తరగతి పాస్ అయితే చాలు. ఇది అనేది మంచి అవకాశం. 10వ తరగతి చదివిండి పాస్ అయితే సరిపోతుంది అనేసి కూడా చెప్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మనకి ఏకైకంగా వచ్చింది అంగన్వాడీ ఒకటే ఉంటుంది. దీనికి ఎగ్జామ్ కూడా ఉండదండి. మీకు ఎగ్జామ్ మెరిట్ ఆధారంగా తీసుకుంటారు. లేదా మెరిట్లో కూడా ఎక్కువ మార్కులు ఉన్నట్టయితే ఎగ్జామ్ అనేది కూడా పెట్టకుండా ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. వీళ్ళకి అవగాహన ఉందా లేదా అనేసి కూడా అక్కడి నుంచి అనేది చూసుకోవచ్చు. 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే దీనికి అర్హులు అనేసి కూడా చెప్పుకోవచ్చు. ఇందులో అయితే పెళ్లి కాని వాళ్ళు మాత్రం అనర్హులే, పెళ్లి అయిన వాళ్ళే అర్హులు అనేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా అప్లికేషన్ అనేది కూడా ఇక్కడ చేసుకోవచ్చు. మనకు జీతం వచ్చేసి 11,500 నుండి 7,000 రాక అయితే మనకు వేతనం అయితే చెల్లించడం జరుగుతుంది. ఇది ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేసి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ రెసిడెన్సీ పరిధిలో అంటే ఎక్కడ గ్రామస్తులు ఉంటే వాళ్ళే అప్లికేషన్ చేయాలి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక గ్రామం నుంచి ఒక గ్రామంలో అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాయిస్ ఉండదు. ఏ గ్రామంలో ఉన్న వాళ్ళు, ఎక్కడ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు అక్కడే అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు ఉంటారు. 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. పుట్టిన తేదీ, వయసు ఆధారంగా అయితే వీళ్ళైతే చేసుకుంటారు. అది కూడా మన మెమో ప్రకారమే ఉంటుంది. కులం మరియు నివాసం పత్రాలు ఉండాలని చెప్తున్నారు. ఇది అనేది మీ సేవలు అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు. కుల సర్టిఫికేట్, నివాస సర్టిఫికేట్ రెండు మీ సేవలో ఇస్తారు. వికలాంగులకు సంబంధించి కూడా వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. వాళ్ళకనేది వికలాంగులకి మనకి సర్టిఫికేట్ అనేది కూడా ఉంటుందిగా, సదరం సర్టిఫికేట్, దానికి సంబంధించింది కూడా ఇక్కడ జతపరచాల్సి వస్తుంది. ఒక ఫోటో అయితే పాస్పోర్ట్ సైజ్ ఒక ఫోటో ఉండవలసి వస్తుంది. వాళ్ళనేది కూడా ఎటువంటి ఫీజు లేకుండా ఈ నెల 30వ తారీఖు వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. 30వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు అయితే ఇలాంటివన్నీ క్లోజ్ అయితే చేయడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ చేయాలి, ఎక్కడ ఇవ్వాలనేసి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ అనేది చూసుకోవచ్చు. 2025 దరఖాస్తు అనేసి కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఇవనేది కొన్ని అయితే మన అధికారులు అనేది నింపుతారు, కొన్ని అయితే మనం నింపాల్సి ఉంటుంది. ఈ రెవెన్యూ డివిజన్ ఉందిగా, ఫిల్ బై ఆఫీసర్ అంటే వాళ్ళే నింపాలనేసి కూడా ఇక్కడ ఉంటుంది. మనకి సంబంధించిన మండలం పేరు, మీ విలేజ్ పేరు అనేది రాసుకోవాలి. మీరు మీ దగ్గర పాటులో ఉన్న అంగన్వాడీ కేంద్రం పేరు కూడా రాయాలి. నెక్స్ట్ దానికి సంబంధించిన కోడ్ కూడా రాయాలి. ఎక్కడ ఆధార్ కార్డు ఉంటే వాళ్ళే అప్లై చేసుకోవాలనేసి చెప్తున్నానుగా. ఆధార్ కార్డు నెంబరు, భర్త పేరు, ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ దానికి సంబంధించి ఉంటుంది అనేసి కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్